పదంలో నడిపేందుకు ఒక గజీతగాడు లెక్క రేవంత్ రెడ్డి శ్రమిస్తుంటే కనీసం అభినందించకపోండి, సూచనలు చేయండి, అంతేగాని కావాలని చెప్పి అంతే కదా. హైదరాబాద్ ప్రగతిని అడ్డుకోకండి, దయచేసి తెలంగాణ ప్రగతిని అడ్డుకోకండి. లూటీ చేసింది ఎవరండి? 10 ఏళ్ళు లూటీ చేసింది లూటీ చేసింది వాళ్ళు. ఇవాళ అదే లూటీ చేసింది వాళ్ళు. లూటీ కార్డులు ఉన్నాయి మా దగ్గర. ఎక్కడ లూటీ? కాళేశ్వరం లూటీ చేశారు, ఫార్ములా 1 రేసు లూటీ చేశారు, ఫోన్ ట్యాపింగ్ లో వ్యాపారవేత్తలు అందరినీ బెదిరించి లూటీలు చేశారు. లూటీలు చేసి వాళ్ళు 10 ఏళ్ళు ఇవాళ సక్రమంగా గాల్లో పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించే విధంగా తెలంగాణ గొప్పతనాన్ని ముఖ్యమంత్రి ఇంకో మాట అన్నారు. వీళ్ళు చేసిన దానికి నాకు ఎంతో కోపం ఉండి అందరు నాకు గదిలేసి కొట్టాలనిపించినా అవన్నీ వదిలేసి రాష్ట్రం అభివృద్ధి కోసం ముందుకెళ్తున్నాను. ఈ గ్రడ్జు ఈ పాలిటిక్స్ అన్ని పక్కన పడేశాను నేను. కక్ష సాధింపులు వదిలేశారు ముఖ్యమంత్రి గారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. దాన్ని అభినందించకుండా కావాలని చెప్పి కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఏబిఎన్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే ట్రంప్ తో పోటీ పడుతున్న రేవంత్ రెడ్డి సరే ఇవే కాదు, అదే 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 పుతిన్ తో కూడా పోటీ పెడతా ఉన్నాడు. ఇక దేశం మొత్తం నాకు ప్రపంచ శాంతి అవార్డు ఇవ్వాలి, శాంతి అవార్డు ఇవ్వాలంటే ట్రంప్ ఎట్లయితే బాధపడ్డారు. గ్లోబల్ అభివృద్ధి అవార్డు ఎవరికంటే రేవంత్ రెడ్డి కంటే హైదరాబాద్ అవార్డు ఇవ్వాలి, అవార్డు ఇవ్వాలంటే గ్లోబల్ అవార్డు వస్తుంది. ఒక వినండి సార్, నా మాట వినాలి కదా. కవులని కళాకారులని గౌరవించుకుంటూ వాళ్ళకి ఆర్థిక సాయం తెలంగాణ రాష్ట్రం ఎన్ని రకాలుగా రాష్ట్రం ముందు ఇవన్నీ అధికారంలో రేవంత్ రెడ్డి చేస్తాడు. ఏమంటాడు సార్ ఇప్పుడు? ఓకే, సంతోషం, వారు ప్రపంచంలో పెద్ద నాయకుడు కావాలి, ప్రపంచం వారి మరో శ్రీకృష్ణదేవరాయలు రేవంత్ రెడ్డి మీరు చేస్తున్న ప్రచారాన్ని కూడా ప్రజల్ని పోషిస్తే గజాల ఉద్యమకారుల స్థలం ఇక్కడికి పోయి 2 సంవత్సరాలు పూర్తి చేస్తామన్నారు కదా మీరు. కొద్దిగా లేట్ చేస్తున్న అంశాలు గ్లోబల్ సమ్మిట్ వెల్కమ్ పేదల పట్టింపు లేదా? తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ ఉద్యోగుల పట్టింపు లేదా? రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల పట్టింపులో గ్లోబల్ సమ్మిట్ చర్చించు. కూలీలకు ఎగ్గొచ్చేటువంటి కవులు మాట్లాడదాం. ఇంకా రేపు మాట్లాడాలి, ఎల్లుండి మాట్లాడాలి, ఇంకా 3 ఏళ్ళు మాట్లాడాలి. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, బాలరాజు గారు, మనోతరాయ్ గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.